ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I am a pure being in the middle of this forehead. I, the soul, experience the complete purity of myself through the soul conscious stage. I am a pure being and a complete being. I always try to experience the completeness of my soul. At this minute, I'm going to experience myself sitting in front of my Supreme Father, who is my beloved Father, and listen to this powerful Murali, which transforms my life. Om Shanti. Murali date 11/6/2024. Heading: మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి మరియు పావన ప్రపంచంలోకి రావాలి. నేను ఆత్మ కంప్లీట్ సంపూర్ణంగా అవ్వాలి. ఎలా అయితే చంద్రుడు కంప్లీట్గా ఉంటాడు, ఎట్ ద సేమ్ టైం చంద్రుడిలోని ప్రకాశం తగ్గుతూ తగ్గుతూ ఒక నెల వంకగా నిలుస్తుంది, అలాగే నేను ఆత్మ ఎంతో కంప్లీట్గా అవ్వాల్సిన సమయం ఉంది. నేను కంప్లీట్గా అవుతేనే తిరిగి ఇంటికి వెళ్ళగలను. I, the soul, should always realize the importance of time. This is the time where I have to leave this old world, old body, and return back home. So in order to go back to my home, it's the soul's world, it's the Supreme Father's world, I need to make myself completely pure. Let's check ourselves. Do my every activity makes me completely pure? నా ప్రతి కార్యం డే అంతటిలో మార్నింగ్ లేసినప్పటి నుంచి పడుకునే వరకు నేను ఎన్నో యాక్టివిటీస్ చేస్తాను. మనస వాచ కర్మన చేస్తాను కదా. నా ప్రతి యాక్టివిటీ నన్ను కంప్లీట్గా చేస్తుందా లేక ఇన్కంప్లీట్గానే వదిలేస్తుందా అనేది ప్రశ్న. సంపూర్ణ పావనంగా అవ్వడానికి యుక్తి ఏంటి? సంపూర్ణ పావనంగా అవ్వాలి అంటే పూర్తి బికారిగా అవ్వాలి, అంటే ఏమీ లేనటి వారిగా, దేహ సహితంగా సర్వ సంబంధాలను కూడా మర్చిపోయి ఒక్క సుప్రీం ఫాదర్ని స్మృతి చేయాలి. అప్పుడు పావనంగా అవ్వగలరు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, ఈ చెవులతో ఏదైతే వింటున్నామో వాటిని వదిలేసి ఒక్కటే రియలైజ్ అవ్వాలి, నేను చూసేదంతా వినేదంతా వినాశనం అవ్వాల్సిందే. అంతే కదా. ఒక్కసారి నేను ఈ శరీరం వదిలానంటే నా దగ్గర ఉన్నది ఏదన్నా నాకు యూస్ అవుతుందా? అవ్వదు కదా. ఈ కళ్ళకి కనిపించే ధనం కానీ, వస్తువులు కానీ, వైభోగాలు కానీ ఏవి నాకు నా సోల్ కంప్లీట్గా అయ్యాక నాకు యూస్ అవ్వదు. బికాస్ నేను ఈ శరీరం వదలాల్సిందే. సో అందుకని లాంగ్ టర్మ్ ప్రాక్టీస్, ఆ వస్తు వైభోగాలను నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా కంప్లీట్ బెగ్గర్, బికారీగా, అంటే కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. ఎంత డిటాచ్డ్గా ఇప్పుడు ఉంటారో అంతగా హైయెస్ట్గా యువరాజుగా అవ్వగలరు. ప్రపంచం
పతితుల నుండి పావనంగా, అపవిత్రత నుండి పవిత్రంగా, సతో ఇంతకుముందు తమో ప్రధానంగా ఇప్పుడుంది, అది సతో ప్రధానంగా. ఎంతో ఉన్నతంగా ఉండేది దిగజారిపోయింది. సో ప్రపంచమంతా హాఫ్‌గా ఉంది కదా! మరి ఇలాంటి ప్రపంచాన్ని ఇంత ఉన్నతంగా చేసేవారు పరమాత్మ అంటే, వారిని నేను ఎంతగా స్మృతి చేయాలి? ఇదొక వరల్డ్ సైకిల్. డ్రామా ఈజ్ ఫిక్స్డ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఇన్ దిస్ డ్రామా ఈజ్ ఫిక్స్డ్. No one can change the texture of this drama. మరి డ్రామా ఫిక్స్డ్ అన్నాక పతిత ప్రపంచం మళ్ళీ పావనంగా అవుతుందని తెలిసాక, మరి నేను ఆ చేంజ్ వైపుకు వెళ్ళటానికి నా సోల్‌ని కూడా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి కదా! ఇలా అయితే లేను కదా! అవసరానికి అబ్బా! డ్రామాలో ఇలా రాసుందిలే నేనేం చేయగలను అని. అవసరం లేని దానికి నేను కంప్లీట్ డెప్త్‌లోకి వెళ్ళిపోయి నాకు నేను దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఇలా అయితే లేను కదా! ఫర్ ఎగ్జాంపుల్ బయట మూవీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాక్టర్‌కి బాలేదంటే ఆ సో కాల్డ్ రోల్ ప్లే అతను చేయకపోతే ఆ డ్రామా, ఆ సో కాల్డ్ మూవీ కొంచెం చేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ బాగున్నా, బాలేకపోయినా, సోల్ ఎలా ఉన్నా, ఈ సృష్టి చక్రం అనే డ్రామాలో తన రోల్ ప్లే చేయాల్సిందే. ప్రతి ఒక్కరి రోల్ ప్రీ ఫిక్స్డ్‌గా ఉంది. ఏ రోల్ చేంజ్ అవ్వలేదు. ఏ రోల్ ఎలా ఫిక్స్ అయిందో అలాగే రిపీట్ అవుతుంది. ఇది తెలిసాక కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వెషన్స్‌తో చిక్కుకుపోయి నాకు నేను డిస్సాటిస్ఫైడ్‌గా, డిసప్పాయింటెడ్‌గా అవ్వట్లేదు కదా! చెక్ చేసుకోవాలి. అందుకని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాటకం, డ్రామా కంప్లీట్ ఎండ్‌కి వస్తుంది. నేను ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరి అందుకే ఆత్మ అనే దృష్టితో ఉంటూ పరమాత్మని స్మృతి చేయాలి. అప్పుడే సతో ప్రధానంగా, పావనంగా అవ్వగలను. అట్ ద సేమ్ టైమ్ నా ఫాదర్ ఈస్ ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అతని సమానంగా ఈ నాలెడ్జ్‌ని తీసుకుంటూ శాంతి సాగరుడు, ఓషన్ ఆఫ్ పీస్ అయిన సుప్రీం ఫాదర్‌ని ఎంతగానో స్మృతి చేయాలి. ఈ దేహం పాతది. ఈ ప్రపంచం పాతది. ఇవి కళ్ళకి కనిపిస్తున్న ఇవేవి నావిగా ఉండవు. నేనొక్కసారి శరీరం వదిలానంటే, ఇంకా ఆ ఆత్మ తనతో ఏదన్నా తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు కదా! ఈ కళ్ళతో నేనేదైతే చూస్తానో అది కూడా వినాశనం అవుతుంది. మేబీ ఈ రోజు నా బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఉండొచ్చు. అది రేపలా ఉండకపోవచ్చు. మరి అంతగా డిటాచ్డ్‌గా, బికారీగా అవ్వాలి. బికారీగా అవ్వడం అంటే అన్నీ వదిలేసి ఫారెస్ట్‌కి వెళ్ళడం కాదు. కంప్లీట్ డిటాచ్‌మెంట్ త్రూ మైండ్ అనేది డెవలప్ చేసుకోవాలి. వరదానం చమత్కారాన్ని చూపించేందుకు బదులుగా అవినాశి భాగ్యం యొక్క మెరుస్తూ ఉన్న సితారాను తయారు చేయాలి. అంటే ఈ రోజుల్లో ఆ షార్ట్ టర్మ్ మ్యూజిషియన్స్ మ్యాజిక్స్ ఏవైతే చేస్తారో అవి చేస్తూ ఉంటే అందరికీ చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మరి నేను ఆత్మ నా సతో ప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రత యొక్క పరిస్థితి ప్రమాణంగా ఆ పవిత్రత యొక్క ఫల స్వరూపాన్ని అనుభవం చేసుకొని నా లైఫ్‌లో ఒక మ్యాజిక్స్, మిరాకిల్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే పవిత్రత మన లైఫ్‌ని అంత ఈజీ గోయింగ్‌గా తయారు చేస్తుంది. వాళ్ళెలా అయితే ఆ మ్యాజిక్స్ చూపిస్తారో, మనం మన అవినాశి భాగ్యాన్ని సదా గుర్తుపెట్టుకొని, ఈ భృకుటి మధ్యలో మెరుస్తూ ఉన్న ఒక నక్షత్రం అనే స్థితిలో ఉండాలి. స్లోగన్ అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉన్నట్లయితే సహయోగులుగా ఉంటారు, సహజ యోగిగా ఉంటారు.
కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది నా లైఫ్లో ఎలా చేస్తుంది? సహజ యోగి ఆత్మగా చేయగలదు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ, డ్రామా రహస్యాన్ని గుర్తుపెట్టుకుంటాను. డ్రామా ఇస్ ఫిక్స్డ్ అని గుర్తుపెట్టుకుంటాను. డ్రామాలో ఏ సీనరీ చూస్తున్నా కూడా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టను. The soul will always have a constant faith on drama, and whatever is happening with me is going to be my own benefactor. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ బ్రుకుటి మధ్యస్థానంలో మెరుస్తూన్న నక్షత్రాన్ని నా ఈ ఆత్మిక మెరుపు నలువైపులా ప్రభావితం చేస్తుంది. నా ఆత్మిక దృష్టి ప్రతి ఒక్కరిని శ్రేష్టంగా చేస్తుంది. నా ఆత్మిక స్థితి నలువైపులా ఒక సేవను చేస్తుంది. నా ఆత్మిక కృతి ప్రతి ఒక్కరిని నా వారిగా చేస్తుంది. నేను భగవంతుడి ప్రియమైన ఆత్మను, సేవాదారి ఆత్మను, సత్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను. ఒక్క క్షణం నేను ఆత్మ నాలోని పవిత్రతను చెక్ చేసుకుంటాను. పవిత్రత నా జన్మసిద్ధ అధికారం. ఎంతో పవిత్రంగా ఉంటూ పవిత్రమైన కిరణాలను వ్యాపింపచేస్తాను. The soul, a divine personality. I experience the complete purity of myself. I am a pure being. I experience the radiations of purity throughout the world. I am the sparkling star in this medal of the forehead. My own pure vibrations surrounds me like an aura. I am protected with the power of purity. I experience my own pure stage, a stage of lightness, a stage of an angelic form. Hey Father, thank you so much for making me to understand the secret of this drama, where nothing can be changed in this drama. I try to accept the people, accept the situation, and react accordingly. Today, I'm going to start a wonderful day, a day with the understanding of this drama, and I'm going to react in an easy way, not taking to my heart, with a beautiful smile all the time. Om Shanti, Shanti,
Shanti. I, the soul, experience receiving the pure vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body and experience my own divine and a pure stage. Om Shanti.